తన భర్త సరైనడయ్యుంటే జానికి కూడా ఈ వ్రతం చేసేదేమో. అలాంటి వేస్ట్ ఫెయిల్ గురించి వ్రతం కూడా చేయాలా? ఏం అక్కర్లేదు. థ్యాంక్స్ అక్క. నువ్వు ఈ ప్లేట్ కడిగేస్తావేమో అని టెన్షన్ పడుతూ వచ్చాను. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వైషుకి, ఇప్పుడు నువ్వు వైషుకి చాలా తేడా ఉంది. ఏంటి శ్రీరామ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే టైం పాస్ అవ్వట్లేదు. అవును, నీ దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు కదా, మళ్ళీ నీకెలా టైం పాస్ అవుతుంది? ఎలా అంటే బుక్స్ చదువుతాను. బుక్సా? అయితే నా దగ్గర ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు, సైన్స్, సోషల్ అవి మొత్తం 5 బుక్స్ ఉన్నాయి. నీకు ఇస్తాను, చదువుకో. అవి మీరు చదువుకునే బుక్స్, నేను చదివేది నావెల్స్. నావెల్సా? అంటే 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 కథలు. కథలా? నువ్వు చదివినాక తెలుసు నాకు చెప్తావా? నేను చదివిన వాటిలో నీకు చెప్పే కథలు ఏం లేవు బన్నీ. అంటే అంటే నేను చదివినవన్నీ లవ్ స్టోరీస్. ఓ, లవ్ స్టోరీసా? పాపం నేను చూస్తుంటే చాలా శ్రీరామ్. గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన స్టేజ్ లో గజిలా ఉండిపోయావుగా. ఏంట్రా నీ ఏజ్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏజ్ ఇదేముంది, నేను అందరిలో స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా. సర్లే కానీ నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? రేయ్, నాకు గతమే గుర్తులేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఏం గుర్తుంటారా? అయినా ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇంకా టెన్షన్ పెట్టుకో. వెళ్ళు. నేను వెళ్తాలే కానీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? రేయ్, నాకు ఎలాంటి అమ్మాయి వద్దు, నువ్వు వెళ్ళరా బాబు. విషయం ఏంటంటే నువ్వు చెప్పేదాకా నేను వెళ్ళను. రేయ్, ఇలా తగులుకున్నావేంట్రా? రేయ్, నా మాట నమ్మరా, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. లేకుండా ఎలా ఉంటుంది? ఎలా అంటే వీడికి అర్థం కాని పదాలతో చెప్పి కన్ఫ్యూజ్ చేసి పంపించేయాలి. చెప్పు శ్రీరామ్. అందంలో ఆడతనం ఉండాలి, కళ్ళలో అమాయకత్వం కనిపించాలి, మనసులో ధైర్యం, మాటల్లో నిజాయితీ కనపడాలి. చూడగానే చేతులెత్తి మొక్కేంత తెలుగుతనం ఉట్టిపడాలి. సరిపోయింది. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ మా అక్కలో లేదు. ఒక్క ముక్కలు చెప్పాలంటే జానకిలా ఉండాలి. రేయ్, సడన్ గా ఇదంతా నన్నెందుకు అడిగావు? ఎవరు అడగమన్నారు? డౌట్ వచ్చిన వాళ్ళు. నాలో డౌట్ స్టార్ట్ చేసేవేంట్రా? పర్లేదు, నీకు డౌట్ వచ్చింది, నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీయా? అవునవును, వచ్చింది.
దీంట్లో అందరూ ఏదో టైప్లో ఉన్నారు. హ. తినమ్మా, కడుపులో ఫుల్ గా ఇదొక్కటి తిను జానకి, తిను. ఇంకా తింటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఎరా, ఈ రోజు బాగా పొద్దుపోయింది. చిన్న పని ఉందిలేవే. అక్క అక్క ఏంటి వైషు ఈ టైంలో వచ్చావు? అక్క నేను అర్జెంటుగా నీలా తయారవ్వాలి. నాలా తయారవడం ఏంటి వైషు? ఏం లేదక్కా, ఇందాక బన్నిగాన్ని పంపించి శ్రీరామ్కి ఎలాంటి అమ్మాయిలు ఇష్టమోనని కనుక్కోమన్నాను. వాడు వెళ్ళి శ్రీరామ్ని అడిగాడు. అప్పుడు శ్రీరామ్ ఏం చెప్పాడో తెలుసా? అందంలో ఆడతనం, కళ్ళల్లో అమాయకత్వం, మనసులో ధైర్యం, మాటల్లో నిజాయితీ ఉండాలని చెప్పాడు. చూడగాని చేతులెత్తి దండం పెట్టేలా ఉండాలట. శ్రీరామ్ మాటలు బనిగాడికి అర్థం కాలేదు. నేను కూడా అలా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు తెలియకుండా తనే నాకు ఒక క్లూ ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జానకిలా ఉండాలి అన్నాడు. అందుకే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేసాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను నీలా తయారు చేయాలక్కా, ప్లీజ్ అక్కా. ఆ నూరైనా ఒకరిలో ఇంకొకళ్ళు అవ్వలేరు వైషమ్మ. రే, నోరు ఊరుకోతారా నీకు? మాట్లాడడం తెలియకపోతే మౌనంగా ఉండు, అంతేగాని నోరు పారేసుకోకు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు వైషు. నిన్ను నాలా తయారు చేయాలి, అంతేగా? అంతే అక్క. ఇప్పుడు నా లైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. నన్ను చూడగానే శ్రీరామ్ అట్రాక్ట్ అయిపోయి వెంటనే పెళ్లి కోకి చెప్పేయాలి. వైషు, నువ్వేం టెన్షన్ పడుకో. శ్రీరామ్కి నచ్చేలా నిన్ను తయారు చేసే పూచి నాది. నువ్వేం చేయాలంటే అర్థమైందా? అర్థమైందక్కా. కానీ నేను చేయగలనంటావా? మనసు పెడితే ఏ పనైనా ఈజీగా చేయగలం వైషు. సరే అక్క, చూడు రేపు శ్రీరామ్ని ఎలా పడగొడతాను. పిచ్చి పిల్ల, పెళ్ళిడికొచ్చినా ఇంకా పసితనం పోలేదు. ఇక్కడ పెళ్ళై పిల్లలు కనబోతున్న వాళ్లే పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఆ పిల్ల పసిదానిలో ప్రవర్తిస్తే తప్పే ఉంది. చూసిన చాలే, తినేసి పడుకో. అది తమరేం చెప్పక్కర్లేదులే. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ. భవానీ, వస్తున్నానండి. ఎవరు ఇంత ఉదయాన్నే పాట పాడుతున్నారు? అవునండి, మన ఇంట్లో ఎంత చక్కగా
అది ఇంత ఉదయాన్నే పాడుతుంది ఎవరు? పదండి వెళ్ళి చూద్దాం. కదా కావేరి కావేరి ఎవరే పాట పాడుతుండాది? ఏమో అండి, నాకు తెలీదు. రండి చూద్దాం. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు గిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఆరనైదో తనము ఏ తోట నుండు అరుగులలిగే వారి అరచేత నుండు తీరైన సంపద ఎవరింట నుండు తీరైన సంపద ఎవరింట నుండు దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఏంటి అందరు అలా చూస్తున్నారు? వెళ్ళి రెడీ అవ్వండి. ఏంటో పెద్దోళ్ళు కూడా పొద్దెక్కేదాకా నిద్రపోతున్నారు. అంటే నేను వెళ్ళి పడుకోవచ్చా? నేను చెప్పింది మనుషుల గురించి, దున్నపోతుల గురించి కాదు. తప్పుకో. అబ్బో, అక్క, అరే అక్క, బన్నీ, నేను తొందరగా రా. అక్క, ఆగమంటుంటే. తొందరగా రా. రేయ్ బన్నీ, తొందరగా రా. ఒరే, ఒరే, ఏంట్రా? ఏంటి హడావిడేంటి? ఎందుకు ఇంత గోల్ చేస్తున్నావు? తను ఉంటే అయిపోయినావు, నేను అయిపోయేలా ఉన్నాను. ఆగరా. కాసేపు ఆగు, వచ్చేస్తుంది. పైసం పైసం ఇట్టివ్వే. అరే, ఇట్టివ్వే, ఏయ్, ఇట్టివ్వు. ఏయ్, ఒరే, ఒరే, ఇది ఉండరా? నీకు కాదురా తిండిపోతూ. మొదటిసారి చేశానుగా, శ్రీరామ్కి టేస్ట్ చూపిద్దామని వెళ్తున్నాను. ఇట్టివ్వు. అరే, నీ మొహం. ఉండు. ఇట్టివ్వు, ఇట్టివ్వు. వైషు, ఆ, ఆల్ ది ఇట్టివ్వు. బెస్ట్. థ్యాంక్ యూ మినీ. ఆయ్, ఏయ్, బన్నీ, ఆగురా. ఆగరా. బన్నీ, నిన్ను అదేదో కాబోయే వాడికి ప్రేమగా తినిపిద్దామని వెళ్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఎల్లవే. నువ్వు ఇలారా? నన్ను కాదనుకుని వెళ్తున్నావుగా. బన్నీ, నువ్వు ఇలారా? నీ పైసా మట్టన్ బ్లఫ్ రేయ్, ఉంది. రా నాన్న. వెళ్ళు. శ్రీరామ్, శ్రీరామ్, ఏంటి తను పట్టపగలే డ్రీమ్స్ లోకి వెళ్ళాడా? శ్రీరామ్, వైషు నువ్వా? ఏంటి శ్రీరామ్, ఎదుటి వాళ్ళు పిలుస్తున్నా వినిపించడం లేదంటే నువ్వు ఎవరి గురించో ఆలోచిస్తున్నావు కదా? ఆ, అదేం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు శ్రీరామ్. సర్లే, ఈ పాయసం తాగు.
నేనే స్వయంగా చేశాను నీకోసం. అక్కడ పెట్టు వైషు, నేను తర్వాత తింటాను. అలా ఇలా కుదురుతుంది? నువ్వు తిని టేస్ట్ చెప్పేంత వరకు నేను వెళ్ళను. పోనీ నేను తినిపించినా? వద్దు వైషు, నేను తర్వాత తింటానని చెప్పాను కదా. కుదరదని నేను చెప్తున్నానుగా. వైషు, నాకు స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు, అర్థం చేసుకో. నేను నీకోసం ఎంతో కష్టపడి చేస్తే అలా అంటావేంటి శ్రీరామ్? ఒక్క స్పూన్ ప్లీజ్. వద్దు వైషు, ప్లీజ్ శ్రీరామ్. వద్దు వైషు, ఒక్క వద్దంటున్నాను స్పూన్ కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వైషు, ప్లీజ్ వద్దని శ్రీరామ్. చెప్పాను. సారీ వైషు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. నేనేం కావాలని చేయలేదు. ఎలా అయితేనే నేను నీకోసం ప్రేమగా చేసిన పాయసం నేల పాలైంది. సరే, ఇంకో కప్ తీసుకురా, తింటాను. ఏం అక్కర్లేదు. బలవంతంగా తినాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా నా పిచ్చి గాని నీకేది ఇష్టమో కాదో డిసైడ్ చేయడానికి నేనెవర్ని? అయ్యో, ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? పాయసం కింద పడిన దానికి ఇంతలా ఫీల్ అయిపోతే ఎలా వైషు? అది నీకు పాయసమే కావచ్చు, కానీ నాకు నీకు అర్థం కాదులే. కమాన్ వైషు, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ జస్ట్ స్వీట్. జస్ట్ స్వీట్ కాదు, నా లైఫ్ లో మిగిలిపోవాల్సిన స్వీట్ మెమరీస్. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. చేయాల్సింది చేసావుగా, ఇంకేంటి? సారీ చెప్తున్నాను కదా వైషు, జస్ట్ లీవ్ ఇట్. చూడు, ఉదయం నుంచి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తే వాళ్ళు బాధపడతారు. అంటే వాళ్ళందరూ బాధపడుతున్నారని నన్ను కన్విన్స్ చేస్తున్నావు, కానీ నీకు నా బాధ తెలియడం లేదన్నమాట. దేవుడా, నువ్విలా ప్రతిదానికి పెడార్థం తీస్తే నేనేం చేయను? ఏం చెయ్యొద్దు, వెళ్ళు. చిరుతల్లి, యాడున్నావమ్మా? ఆకలేస్తా ఉండదు, తొందరగా రా. వైషు, మీ నాన్న పిలుస్తున్నారు. నువ్వు ఇలా ఉండడం చూస్తే నేనేదో పెద్ద నేరం చేశాను అనుకుంటారు. కొంచెం నవ్వు వైషు, ప్లీజ్. ప్లీజ్ వైషు, నా మాట విను. వైషు వైషు, వదలు. అది కాదు వైషు. వదలు. వైషు, నేను చెప్పేది కొంచెం విను. నేను విన్ను. చిరుతల్లి, వైషు, మీ నాన్న వచ్చేస్తున్నారు వైషు, ప్లీజ్ వైషు. వస్తారా అని నేనే నీ పేరు చెప్పలే. వైషు, అది కాదు వైషు, నా మాట విను. నేను విన్ను. వైషు, నేను చెప్పేది ఒక్కసారి నువ్వు. చిరుతల్లి, త్వరగా రా. వైషు వైషు, ప్లీజ్ వైషు, నేను కావాలని అలా చేయలేదు వైషు. వైషు, సారీ వైషు. పో. వైషు వైషు, ఏ వద్దు, పో. ప్లీజ్ వైషు. వైషు 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 ఏ వద్దు. వైషు, నేను చెప్పేది విని వైషు. మీ నాన్న వస్తున్నారు వైషు, ఏ ప్లీజ్ వద్దు, వైషు, పో. అర్థం చేసుకో. ప్లీజ్ వైషు, ప్లీజ్ వైషు, మీ నాన్న వచ్చేస్తున్నారు. నేను వైషు విన్ను. వైషు, ప్లీజ్, నేను విన్ను. చెప్పేది అర్థం ఏ చేసుకో. వద్దు, పో.
నువ్విలా తగలడ్డానికి సగం కారణం అంజిగాడైతే మిగతా సగం నువ్వు. పరిస్థితి పీకల దాకా రాకముందే వెళ్ళి పెళ్లి చేసుకోలేనని చెప్పే. ఏ చెప్పలేవా?